వెంకయ్య తండ్రి పేరు కొప్పాల రవి. మీ తమ్ముడు ఏం చేసిందో చూడరా. ఉడిపోతున్న సంబంధించిన పనులు ఎవరేం చేస్తారు? నువ్వేనా బాధ్యత చేసి అంటే బ్లంట్ ఆబ్జెక్ట్, షార్ప్ ఎడ్జ్డ్ వెపన్ రెండు యూజ్ చేసినట్టుగా ఉంది. బ్రీడింగ్ ఇంజరీస్ ఉన్నాయి కాబట్టి అవి హెడ్ ఇంజరీస్ ఉన్నాయి, బాగా ఫేస్ మీద కూడా ఇంజరీస్ ఉన్నాయి. దాన్ని బట్టి ఆర్మ్స్ అంటే డెడ్లీ వెపన్స్ యూజ్ చేశారు. ఈ మర్డర్లో ఎంతమంది ప్రత్యామ్నాయం ఉండొచ్చు? చూసిన వాళ్ళు, చెప్పేవాళ్ళు ఇప్పటివరకు ప్రాథమికంగా మనకి రాలేదు కాబట్టి ఇన్వెస్టిగేషన్ వస్తుంది. సార్, ఆ డిసీజ్డ్ ఇద్దరికి సంబంధం ఉంది ఒకరితో? వాళ్ళ చిన్ని వెంకటేష్ వాళ్ళ సొంత పిన్ని కొడుకే రెండో అబ్బాయి వెంకయ్య. అతను సంఘం మండలం చెందిన వ్యక్తి. అతను కూడా ఇతనితో కలిసి పనిచేస్తాడు వ్యవసాయ కూలికి. మండలం సంబంధించిన పెద్దపుత్తడి గ్రామానికి సంబంధించిన ఇద్దరు యువకులు రాత్రి ఇంటి దగ్గర నుంచి గండవరం దగ్గర హైవేలో పెట్రోల్ బంక్ దగ్గరికి డీజిల్ కొట్టించుకునే నిమిత్తం వచ్చారు. ఆ ఇద్దరులో వెంకటేష్ అనే అబ్బాయి దగ్గర పెద్దపుత్తడి గ్రామస్తుడు, అలానే వాళ్ళ చిన్నమ్మ కొడుకు వెంకయ్య, అతను సంఘం మండలం చెందిన వ్యక్తి. వాళ్ళిద్దరూ ట్రాక్టర్ మీద ఈ వరికోత మిషన్ వర్క్ చేస్తూ ఉంటారు. ఆయిల్ కొట్టించుకున్న తర్వాత రిటర్న్ అవుతున్న క్రమంలో వాళ్ళు పెద్దపుత్తడి వెళ్ళే గ్రామం వెళ్తూ గండవరం గ్రామ అవుట్స్కట్స్లో రోడ్డు పక్కన పొలాల పక్కనే మృతదేహాలతో పడి ఉన్నారు. ఉదయం వాళ్ళ ఫాదరు, వాళ్ళ కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ వచ్చే క్రమంలో గండవరానికి సంబంధించిన దాని మీద మా ఇన్స్పెక్టర్ కడలూరు ఇన్స్పెక్టర్ గారు, దుర్గాప్రసాద్ గారు, వాళ్ళ టీము, అలానే అదర్ ఇన్స్పెక్టర్స్ అందరినీ క్రూజ్ టీము బ్లాక్ స్క్వాడ్తో వచ్చినాము. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా అడిషనల్ ఎస్పీ సౌజన్య మేడం గారు, మేము అందరూ ఈ క్రూజ్ టీం ద్వారా సమాచారాన్ని సేకరిస్తాము, ఫిజికల్ క్రూజ్ కలెక్ట్ చేస్తున్నాము. దీనిలో ప్రాథమికంగా వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది ఏంటంటే, ఈ వెంకటేష్ అనే అబ్బాయికి గతంలో ఆ ఊరికి చెందిన ఒక వివాహితోటి పరిచయం ఉన్నది అనే దాని మీద అనుమానంతో ఆ అమ్మాయి తాలూకా వ్యక్తి ఒక అతను నిన్న గ్రామంలో అతన్ని అటకాయించి బెదిరించడం జరిగింది. దాని నిమిత్తం వాళ్ళ ఫాదరు అతనితో ఈ డిసీజ్ వెంకటేష్ ఫాదరు దయచేసి మా అబ్బాయి జోలికి రావచ్చు అని ఉంటే మేము మాట్లాడతాము, మందలించుకుంటామని చెప్పారు. దాని పర్యవసానంగానే ఈ హత్య జరిగి ఉండొచ్చు అని చెప్పి ప్రాథమికంగా కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఇప్పుడే రిపోర్ట్ తీసుకుంటున్నాము. ఈ కేసు నమోదు చేసి దర్యాప్తులో మనకి వాస్తవాలు తెలుస్తాయి. సార్, సస్పెక్టెడ్ ఐటమ్స్ ఏమైనా దొరికాయి సార్? ఇక్కడ ప్రజెంట్ అయితే బీర్ బాటిల్ ఒకటి, బ్రోకెన్ బీర్ బాటిల్ ఒకటి, అన్బ్రోకెన్ బీర్ బాటిల్ ఉంది. దాని మీద లేబుల్ అవి ఉన్నాయి, కానీ మనం డిపార్ట్మెంట్ ద్వారా వెరిఫై చేస్తే అది కొంచెం క్లూలెస్ లాగా ఉంది. సిడిఆర్ ద్వారా, అలానే మన సీసీటీవీ ద్వారా, టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా దీంట్లో ఐ విట్నెస్ ప్రజెంట్ అయితే ఎవరు చూసినట్టుగా ఇప్పుడు ప్రాథమికంగా చెప్పలేదు. అది ఎవరైనా చూసారా, వీళ్ళని ఫాలో అయ్యారా, పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఎవరైనా ఫాలో అయ్యారా, రోడ్లో ఎన్ రూట్లో ఎక్కడైనా ఫాలో అయ్యారా
ఆ ఫుటేజ్ ద్వారాను ఐ విట్నెస్ ద్వారా మనకు సమాచారం తెలియాల్సి ఉంది. ఇన్వెస్టిగేషన్లో పూర్తి వాస్తవాలు తెలుస్తాయి. గతంలో జరిగిన క్రైమ్తో ఏమైనా సంబంధాలు ఉన్నాయి? ఇప్పటి వరకు అయితే మేము జగదత్తి పోలీసు ద్వారా సమాచారం మాకు ఎటువంటి కేసు నమోదు కాలేదని చెప్పారు. ఏ కేసు అయితే నమోదు కాలేదు ఈ గొడవల గురించి. ఇంటి పేరు కుందిర్తి కుందుర్తి వెంకటేశ్వర్లు. వెంకటేష్ ఏ ఊరన్నా? ఎదుగుతాడు. పెద్ద పుత్తేడు. వాళ్ళ అమ్మ 3 సంవత్సరాలు తెచ్చిపోయింది. ఆ బిడ్డ 3 సంవత్సరాలు కూడా తెచ్చిపోతే వాళ్ళ అమ్మమ్మని చాక్కొని ఇంత బిడ్డను చేసింది. నాయన 2 ఆడపిల్ల మగ పిల్లడు చెల్లికి పెళ్లి చేసుకొని 33 ఆ బిడ్డ జరుపుకుంటుండే. పాత మిషన్ గడ్డి కట్టే మిషన్ తెచ్చుకుని నా కాడికి గడ్డి కట్టుకునే బిడ్డ ఆయిల్ అయిపోయింది కదా, మా ఆయిల్ తెచ్చుకున్నాను. ఆయిల్ తెచ్చుకుంటాను పోయారు. బిడ్డలు ఇద్దరు. వాడు మా చెల్లెలు కొడుకు 8 గంటల ఇంట్లోంచి పోయారు. 8:30 కల్లా నుంచి బయటకు వచ్చున్నాను. సీసీ కెమెరాలో ఉందయ్యా. అప్పుడు దాకా ఆయిల్కి పోయిన అనుకోలేదయ్యా. నేను ఎండ ఉండరు అనుకున్నానయ్యా. వచ్చే 4 గంటలకు తెలిసింది మాకు. సీసీ కెమెరాలో చూసి చెప్పిండ్రయ్యా. తెల్లారులు ఎత్తుకుంటానే ఉన్నాం. ఆ బుచ్చిలో తిరణాలు అయితే ఆడకు పోయింది అనుకున్నానయ్యా. ఫోన్లు మాగుతానే ఉండే. ఫోన్లు ఎత్తలేదయ్యా. ఓడు ఎత్తకపోయినా నా కొడుకు ఈ పిల్లడు ఊరికి ఎత్తదులయ్యా. ఓడు కూడా ఎత్తలే ఫోన్. అందుకు భయం వేసి చెప్పినానయ్యా మనుషుల్ని. అనుమానం ఎందుకు లేకుండా ఉందయ్యా? ఉంది. మూవ ఎంకయ్యా నా బట్ట. ఓడు బత్తల కట్టంతా మొత్తం బత్తలు అందరూ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కొడుకులే చేసింది ఈ పని. వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళు చాలా చేయించారు. అది వాడికి మాకు డబ్బు ఉంది, మమ్మల్ని ఏం చేయలేరు పోలీసులు, కానీ మేము డబ్బు పెడతాము అనే ధీమా ఉంది వాడికి. పని చేసింది. చనిపోయిన వాళ్ళ పేరు చెప్పు. ఆ పిల్లకాయలను అడిగా చెప్తున్నా. నాకు అసలు పేర్లు తెలియదు, ఏం తెలియదు నాయన.